హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నిజమైన లక్ష్మి అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఉజ్జయిని నగరాన్ని ధీమంతుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు మహారాజులకు ఉండదగిన అష్టైశ్వర్యాలు ఉండేవి. ఇలా ఉండగా ఒకనాడు ధీమంతుడి వద్దకి ఒక జోగి వచ్చాడు. ఆ జోగిని చూసి మహారాజు, నీకేం కావాలి అని అడిగాడు. మహారాజా, నా దగ్గర ఒక ఇనప లోట, ఒక కర్ర ఉన్నాయి. వాటిని తమరికి అమ్మి డబ్బు తీసుకుపోదామని వచ్చాను అన్నాడు జోగి. ఎంతకమ్ముతావు అని అడిగాడు రాజు. అవి తీసుకొని 1,00,000 ఇవ్వండి అన్నాడు ఆ జోగి. రాజు వెనక ముందు ఆలోచించకుండా, మంత్రులు మొదలైన వారు వద్దంటున్నా వినకుండా జోగికి 1,00,000 ఇచ్చి ఆ 2 వస్తువులు తీసుకున్నాడు. ఆ రాత్రి ధీమంతుడు పడుకోగానే ఒక కల వచ్చింది. ఒక స్త్రీ సమస్తాభరణాలు ధరించి రాజసౌధంలో నుంచి బయటకు పోతూ ఉండడం రాజు చూశాడు. ఎవరి నీవు అని ఆయన ఆ స్త్రీని అడిగాడు. నేను ధనలక్ష్మిని అన్నది ఆ స్త్రీ. ఎందుకు వెళ్ళిపోతున్నావు అన్నాడు రాజు. 1,00,000 ఇచ్చి ఒక జోగి దగ్గర ఎందుకు పనికిరాని లోట, కర్ర కొని నువ్వు నన్ను అవమానించావు. నీ ఇంట నేను ఒక్క క్షణం కూడా ఉండను అన్నది ధనలక్ష్మి. సరే, నీ ఇష్టం, వెళ్ళు అన్నాడు రాజు నిర్లక్ష్యంగా. రెండో జామున రాజుకు కలలో ఇంకొక స్త్రీ కనిపించింది. ఆమె మంచి ఒడ్డు పొడుగు ఉండి యవ్వనంలో ఉన్నది. ఎవరు నీవు అన్నాడు రాజు. నేను బలలక్ష్మిని అన్నదామె. ఎందుకు పోతున్నావు అన్నాడు రాజు. నిన్ను ధనలక్ష్మి వదిలింది. ఇక నన్ను ఎంతకాలం దక్కించుకోగలవు? నేను వెళ్ళిపోతున్నాను, ఒక్క క్షణం కూడా ఉండను అన్నది బలలక్ష్మి. సరే, వెళ్ళు అన్నాడు రాజు నిశ్చింతగా. మళ్ళీ మూడో జామున రాజుకు కలలో ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె కూడా రాజసౌధాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఆమె తల బాగా నెరిసి ఉంది, కాని ముఖం మాత్రం కలకలలాడుతుంది. ఎవరు నీవు అన్నాడు లక్ష్మి. నేను జ్ఞానలక్ష్మిని అన్నదామె. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు రాజు. బలలక్ష్మి పోయాక నాకిక్కడ ఏం చోటున్నది, నేను వెళ్ళిపోతున్నాను అని జవాబిచ్చింది జ్ఞానలక్ష్మి. సరే, ఆవశ్యం, నీ ఇష్టం, వెళ్ళిపో అన్నాడు రాజు నిబ్బరంగా. తర్వాత 4వ జామున రాజుకు కలలో ఒక దేవతా స్త్రీ లాంటిది రాజసౌధం వదిలి వెళ్ళిపోతూ కనిపించింది. నీవెవరివి అని అడిగాడు రాజు. నేను ధైర్యలక్ష్మిని అన్నదామె. రాజు వెంటనే ఆమె దారికి అడ్డు నిలిచాడు. నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అన్నాడు. అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం ఇంక నీ వద్ద ఎందుకు ఉండడం అన్నది ధైర్యలక్ష్మి. రాజు చప్పున ఆమె చేయి పట్టుకున్నాడు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు పోయినా నాకు ఎటువంటి బాధ లేదు, కానీ నువ్వు లేకపోతే నేను రాజ్యాన్ని నడపలేను. నువ్వుంటే నాకు చాలు అన్నాడు. దానికి వెంటనే ధైర్యలక్ష్మి నవ్వింది. సరే, అయితే నేను నీ దగ్గరే ఉండిపోతాను అన్నది. రాజు తర్వాత రోజు ఎంతో సంతోషంగా నిద్రలేచాడు. ఇప్పుడు మనం ప్రతీకారం అనే చిన్న కథ చెప్పుకుందాం. ఒక అరణ్యానికి ఒక పులి రాజుగా ఉండేది. ఆ రాజు పులికి ఒకసారి ఏదో జబ్బు చేసింది. ఎన్ని చికిత్సలు చేసినా ఆ వ్యాధి అస్సలు నయం కాలేదు. చివరికి పులి కొడుకైన యువరాజు పులికి ఒక దుర్మార్గపు ఆలోచన వచ్చింది. అరణ్యంలో ఉండే అన్ని రకాల జంతువులని తిన్నట్టయితే వ్యాధి నయమవుతుంది అని అన్నది. రాజు పులి ఆ ప్రకారమే అన్ని రకాల జంతువులను రమ్మని శాసనం చేసింది. అన్నిటినీ వరుసగా చంపితింది. అయితే రాజశాసనం ప్రకారం నక్క మాత్రం రాలేదు. పులి జబ్బు కూడా నయం కాలేదు. మీరు తినవలసిన జంతువుల్లో నక్క ఇంకా మిగిలే ఉంది, దాన్ని కూడా తింటే కాని వ్యాధి నయం కాదు అన్నది యువరాజు. వెంటనే పులిరాజు నక్క కోసం కబురు పంపింది. నక్క వచ్చి ఎదురుగా నిలబడింది. అన్ని జంతువులను రమ్మని మేము ఆజ్ఞాపిస్తే నువ్వు మాత్రం ఎందుకు రాలేదు అని పులి గదమాయించింది.
ఏలినవారు చిత్తగించాలి. తమ వ్యాధి గురించి నాకొక కల వచ్చింది. అది తమకు చెప్పవలసి వస్తుందని, ఆ కల మీకు బాధ కలిగిస్తుందని నేను రాలేదు అన్నది నక్క. ఏంటా కల అని పులి అడిగింది. తమరు తమ ఆత్మబంధువుని చంపి తిన్నట్టు, వెంటనే మీ వ్యాధి నయమైనట్టు నాకు కల వచ్చింది అని బదులిచ్చింది నక్క. ఈ మాట వినగానే పులి యువరాజు పులి మీద పడి చంపి తినేసింది. ఇలా మిగిలిన జంతువుల తరపున నక్క ఆ యువరాజు పులి మీద పగ తీర్చుకుంది. ఇప్పుడు మనం అనాకారి అనే మరో చిన్న కథని చెప్పుకుందాం. తైమూర్లంగ్ అనే తాతర్ నాయకుడి పరిచయం గోహ అనే యువకుడికి లభించింది. అతను కొంతకాలం తైమూర్లంగ్ కొలువులో ఉన్నాడు కూడా. ఈ తైమూర్లంగుకు ఒక కాలు కుంటి, ఒక కన్ను గుడ్డి కావడమే కాకుండా మనిషి కూడా చాలా అనాకారిగా ఉండేవాడు. ఆయన ఒకనాడు తన మంగలి చేత క్షవరం చేయించుకుంటూ అద్దంలో తన ముఖం చూసుకొని ఏడవడం మొదలుపెట్టాడు. వెంటనే పక్కనే ఉన్న గోహ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఏడుపు లంకించుకున్నాడు. కొంతసేపటికి తైమూర్లంగ్ ఏడవడం ఆపేశాడు. కానీ గోహ మాత్రం తన ఏడుపు ఆపలేదు. అలా ఏడుస్తూనే ఉన్నాడు. ఇది చూసి తైమూర్లంగ్ ఆశ్చర్యపడ్డాడు. నేను అద్దంలో నా వికారమైన ముఖం చూసుకుని ఏడ్చాను. నా ఏడుపు అయిపోయినా సరే నీ ఏడుపు మాత్రం ఎందుకు అవ్వట్లేదు? అసలు నీకు ఏడవలసిన అవసరం ఏముంది అని తైమూర్లంగ్ గోహాని అడిగాడు. ఏలినవారు ఎప్పుడో ఒకసారి అద్దంలో మొహం చూసుకొని అంతసేపు ఏడిస్తే ఆ ముఖాన్ని ఎప్పుడూ చూసే మేము ఎంతసేపు ఏడవాలి? మీరే చెప్పండి అంటూ ఏకంగా తైమూర్లంగ్ మీదే చమత్కారం చేశాడు గోహ. అయితే తైమూర్లంగ్ ఆగ్రహించడానికి బదులు విరగబడి నవ్వడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా అతను ఇంక గోహాని ఉరితీస్తాడని అనుకున్నారు. కానీ తైమూర్ అలా చేయలేదు. గోహ తన మీద చేసిన చమత్కారాన్ని ఆయన మనసుకు తీసుకోకుండా దాని యొక్క చమత్కారంలా చూసి నవ్వేశాడు. అంతేకాకుండా అప్పటి నుంచి గోహాకి తైమూర్ ఆస్థానంలో ఆస్థాన విధీషకుడి పదవి కూడా లభించింది. ప్రతిరోజు గోహా నుంచి ఒక చమత్కారాలు విని రాజు ఆనందిస్తూ ఉండేవాడు. ఆ విధంగా గోహాకి కూడా రాజకొలువులో పని దొరికింది. తైమూర్కి రోజు కాలక్షేపం జరిగిపోతూ ఉండేది. ఈ 3 కథలు మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.